నా పేరు రామాంజనేయులండి. మా యొక్క ఊరు వచ్చేసి మరి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ నేను జన్మించాను. యేసు ప్రభుకు నేను చాలా వ్యతిరేకినండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు కాదని చెప్పి ఈ గ్రంథాన్ని నేలకేసి కొట్టిన వ్యక్తినండి. ఈ పరిశుద్ధ గ్రంథం మీద మరి మూత్రం పోసినండి యేసు ప్రభు దేవుడు కాదని. అంత భయంకరమైన వ్యతిరేకినండి నేను. అయితే మా యొక్క కుల దేవతలని ఎక్కువగా ప్రాణముగా ఆరాధించేవాడిని. నా కుల దేవతలంటే నాకెంతో మరి మా పెద్దలు సాంప్రదాయం ప్రకారం ఆ నిష్ట ప్రకారము ఆ కుల దేవతలను ఆరాధిస్తూ ఆ కుల దేవతల యొక్క ప్రేమలో ఉన్న వ్యక్తినండి నేను. మా కుల దేవత పెనుగంచి పూలు ఒక అమ్మవారిని మేము పూజించే వాళ్ళం. అయితే అలాంటి దేవతలను ఆరాధిస్తున్న మరి కుటుంబం అండి మాది. మా పితృలు ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించిన వారు కాదు. అలాంటి జీవితం అండి. అయితే నేను ఒక భయంకరమైన పాపినండి. ఎంత ఘోరమైన పాపినంటే మరి భయంకరంగా తాగి ఆ తాగిన మత్తులో అర్థం కాక రోడ్ల ముట్టి పడిపోతూ ఉండే వ్యక్తిని. తర్వాత నా భార్యని మోసం చేసి మరి ఏరే స్త్రీతో అక్కర సంబంధం పెట్టుకుని ఒక దుర్మార్గుండండి. ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తిని నేను. తాగిన మత్తులో అర్థం కాక నా చేతులు నేనే కోసుకున్న ఒక వ్యక్తినండి. వాస్తవం చెప్పాలంటే దొంగతనాలు బ్లేడ్లతో కొత్త బ్లేడు నోట్లో పెట్టుకునేవానండి. ఆ బ్లేడు మనిషి డబ్బులు ఇవ్వకపోతే ఆ మనిషిని తాగిన మత్తులో ఆ బ్లేడు తీసుకుని ఆ మనిషి డబ్బులు ఇవ్వలేదని చెప్పి మనిషిని బ్లేడుతో కోసేవాడిని. మరి నోట్లో ఉన్న బ్లేడుని తీసుకుని ముక్కలు ముక్కలుగా నవిలి మనిషి పైన ఊసేవాడినండి. నాటు సారాయి, గంజాయి ఇలాంటి యొక్క పాపంలో జీవిస్తూ వాటిని యొక్క మరి మత్తులు పడిన ఒక వ్యక్తినండి నేను. అయితే ఇలాంటి పాపంలో జీవిస్తున్న నన్ను, ఈ ఘోర పాపంలో ఉన్న నన్ను యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగి పరిశుద్ధ పరిచి ఏ విధంగా నన్ను మార్చి మీ ఎదుటగా సాక్షిగా నిలబెట్టాడో ఈ యొక్క సాక్షులను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నానండి.